మిత్రులందరికీ ఏం అన్నా తక్కువనే అని ఆలోచిస్తున్నాం. మీకు అందరికీ చెత్తకొట్టి నమస్కారం. ఎందువరకంటే ఇవాళ పేపర్లో కానీ ఎక్కడ కానీ రైతే రాజు అని వింటున్నాం, కానీ నిజంగా క్షేత్రస్థాయిలకు వస్తే రైతుకు అంత విలువ లేదు, రైతుకు అంత ఆదరణ లేదు. రైతు అంటే ఆయన వృత్తినే ఏం చేతగానోడు లాస్ట్కు వ్యవసాయం చేసుకోవాలి, వాడిని పిల్లనియనికి కూడా ఎవరు ఇష్టపడతలేరు, వాడి వ్యవసాయం చేస్తుండు అని అంటే వాడి ముఖం కూడా సరైన చూస్తలేరు. ఈ పరిస్థితులలో ఇవాళ మనకు విలువ పెరుగుతున్న సమయం వచ్చింది. ఏ దానికైనా సరే ఓ సమయం వస్తుంది అని అంటారు కదా. ఎప్పుడో మన 100 సంవత్సరాల కింద రైతుకు రాజు అని వాడు మహారాజు, ఆ ఊర్లోనే 4 ఎకరాల పొలం ఉంటే వాందేది పోయేవాడు మస్తు ఉంటుంది అనే స్టేజీ పోయి మళ్ళీ మెల్లగా ఎప్పుడైతే ఆరోగ్యకరమైన ఆహారం తినాలనే ఆలోచన వినియోగదారులలో పెరిగిందో అప్పటి నుంచి మనకు విలువ పెరగడం కొంచెం మెల్లగా స్టార్ట్ అయింది. దీని వెనక చాలామంది మహానుభావులు వాళ్ళ సంవత్సరాలు వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి పనిచేసారు. సుభాష్ పాలేకర్ కానీ, విజయరామరావు గారు కానీ, నాగరాజన్న లాంటి వాళ్ళు కానీ, జ్ఞానేశ్వరరెడ్డి లాంటి వాళ్ళు కానీ, ఇంతకుముందు వచ్చిన శ్రీను లాంటి వాళ్ళు కానీ, బ్యాక్ రూట్స్ శ్రీనివాస్ రెడ్డి కానీ, ఇట్లా ఇక్కడ అన్న ఇందాక అన్నలందరూ చాలామంది, గణపతి రెడ్డి అన్న కానీ, వీళ్ళందరూ ఒక సిద్ధాంతాన్ని నమ్మారు. ఆ సిద్ధాంతం ఏంటి అని అంటే భూమిని ఫస్ట్ పరిరక్షించుకోవాలి. యాజ్ పర్ సైన్స్ కూడా ఇంతకుముందు మనకు చదువుకున్న శాస్త్రజ్ఞులు ఎవరైతున్నారో మన మాట కూడా వినేది లేకుంటుండే. 15-20 years మనం తిక్కోళ్ళ కింద అనేది అన్నాడు. మా పుస్తకాలు ఇట్లా చెప్తలేవు భయ్, మా పుస్తకాలు ఇంత యూరియా వేస్తేనే పండుతాయి అంటారు, ఇంత డిఏపి వేస్తేనే పండుతాయి అంటారు. మెల్లగా వాళ్ళు కూడా ఇప్పుడు మన సమావేశాలకు రావడం మొదలుపెట్టారు. ఎందుకొరకు అనంటే వాళ్ళు శాస్త్రజ్ఞులే చెప్తున్నారు, ఒక్కప్పటి భూమిలో వేసిన విత్తనమంతా మొలిసే, ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు జర్మినేషన్ 40% రావట్లేదు అని. భూమి వాళ్ళకు అసలు కోఆపరేట్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అని అంటే విపరీతమైన ఫర్టిలైజర్స్ వాడడం వల్ల భూమిలో ఉన్న కర్బన శాతం మొత్తం పోయి భూమి మీకు సహకరించకుండా తయారయ్యి, ఇందాక అమ్మ మన అరవిందమ్మ మాట్లాడుతూ కూడా అన్నది, అది శపిస్తుంది అని స్టార్ట్ చేసి మనకి అనర్థాలన్నీ రైతు ఆత్మహత్య చేసుకుంటుండంటే రైతు పండించిన పంటను అందరికీ విషమైన ఆహారం పెట్టి వాళ్ళ ఆరోగ్యాలన్నీ ఖరాబ్ చేస్తుండు కాబట్టి అది రివర్స్ ఏమొస్తుంది, మళ్ళీ వీళ్ళకే వస్తుంది. ఇదంతా ఇప్పుడు అర్థం చేసుకొని మనని ఎంకరేజ్ చేసే వినియోగదారులు చాలామంది అయ్యారు. ఇందాక మన ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తున్న ఒక మిత్రుడు కలిశారు, మన ఫామ్ కూడా చాలాసార్లు వచ్చారు. అన్న మాకు ఈ వస్తువులు కావాలంటే ఎట్లా, నాకు ఈ అరటి పండ్లు కావాలంటే ఎట్లా, నాకు ఈ బత్తాయిలు కావాలంటే ఎట్లా, నాకు ఈ పొప్పాయి కావాలంటే ఎట్లా అడిగేవాళ్ళు ఇప్పుడు ఎక్కువ అవుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంత ఓపికగా ఇప్పుడు దాకా కూర్చున్నారు అని అంటే ఉదయం వచ్చిన వాళ్ళందరూ వినియోగదారులు అనుకుందాం, ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ రైతులు అనుకుందాం. ఐఎమ్ రైట్? ఎందుకొరకు అనంటే వినియోగదారులకు ఏం కావాలి, మనం పండించినవి మార్కెట్లో వచ్చినాయా లేదా కావాలి, వాళ్ళు అంతే చాలు, వాళ్ళకి సబ్జెక్ట్ ఇంకా అంత కొద్ది ఎక్కువ అవసరం లేదు. కానీ సబ్జెక్ట్ కావాల్సిన వాళ్ళు అన్నం తర్వాత కూడా మనం ఇక్కడ నిలబడ్డము నేర్చుకుంటున్నాము అని అంటే మనం వినియోగదారులకు ఇవ్వాల్సినవి మనం పండించడానికే రెడీగా ఉన్నాం కదండి. మీరందరూ రెడీగా ఉన్నారంటేనే మేమందరం మాట్లాడిన దానికి ప్రయోజనం. మీరు రెడీగా లేకపోతే మేము ఎంతసేపు మాట్లాడినా యూట్యూబ్లో విని మైక్లో విని ఏదో ఈ రోజుకు సప్పట్లు కొట్టుకొని వెళ్ళిపోతాం. అది కాదండి, మనకు కావాల్సింది నిజంగా క్షేత్రస్థాయిలో దృఢ నిశ్చయంతోన పని చేసేవాళ్ళు కావాలి. నేను పని చేసే వాళ్ళను అండర్లైన్ చేసి చెప్తున్నా. ఎందుకొరకు అంటే లేజీ ఫార్మర్ అని నేను ఒక పేరు పెట్టుకున్నా.
వీళ్ళందరూ ఇట్లా యూరియా సంచేసి డిఏపి వేసి ఓం భూమి పట్టు అంటే వడ్లు రాలాలి, పండించుకోవాలి, తక్కువ కష్టం చేసి ఎక్కువ లాభం రావాలని ఆలోచించారు, ఎక్కువ పెట్టుబడి పెట్టాలని కూడా ఆలోచిస్తారు వాళ్ళు. మన స్లోగన్ అంతా ఏంది అంటే తక్కువ పెట్టుబడి పెట్టాలా, ఎక్కువ శ్రమ పడాలా, మంచి ఆహారం వండియాలి. మన స్లోగన్. కష్టం లేకుంటే మాత్రం ఈ వ్యవసాయంలో గెన్నుక రావడం అంటే విజయం సాధించడం చాలా ఇది అంట. ఒకటి ఇవాళ ప్రతి 3 ఊర్లకు భూమి మారుతుంది, వాతావరణం మారుతుంది, నీరు మారుతుంది. భూమి ప్రతి ఎకరాకు కూడా మారే అవకాశం. వాతావరణం 3 ఊర్లకు కలిసి ఒక వాతావరణం ఉంటుంది, నీరు అట్లనే ఉంటుంది. అందుకొరకు మనం మన భూమి ఏం చెప్తుందో వినాల, అది రైతుకు అర్థమవుతుంది. నా భూమిలో ఈ పంట వేస్తే పండుతుంది, నా భూమి నాకు ఇట్లా సహకరిస్తుంది. నీకు అది ఆ లాంగ్వేజ్ ఆ భూమిలో తిరుగుతుంటే, ఇందాక అన్నాడు చెప్పులు ఇడిచి మనం భూమిలో తిరుగుతుంటే మనకు ఆ భూమికి మనకు ఒక అనుబంధం ఏర్పడుతుంది. ఆ అనుబంధాన్ని మనము అది చెవులో నీకు చెప్తుంది ఆ ప్రకృతి, నీ అరే నాన్న నేను నీకు ఉన్న సహకరించనీకే. ఎప్పుడైతే ఇదంతా అంటే మనం దాన్ని ఎరువులు వేయకండి. ఎరువులు అంటే ఏ ఎరువులు? కృత్రిమ ఎరువులు ఏవి వేయొద్దు, డిఏపీలు వద్దు, యూరియాలు వద్దు, పెస్టిసైడ్స్ అసలే వద్దు. మన ఆవు ఒక కర్మాగారం మనకు. వెరీ సింపుల్ అండి, చాలా వ్యవసాయ పద్ధతులు ఉన్నాయి దీనిలో. ఫిష్ యామీ అని, ఇంకొక చవాన్ సిస్టమ్ అని, ఇంకో సిస్టమ్ అని ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలో ఉండే అన్ని దానిలకు నేను ఒక 50-60% ట్రైనింగ్ పోయొచ్చినండి 8 ఏళ్ళ నుంచి. అన్నీ చూసి వచ్చినాక నాకు అర్థమైనది ఏంది అని అంటే వెరీ సింపుల్, దెర్ ఈజ్ నో ఎనీ సైన్స్. మన ఇంటి ముందర ఆవు ఉండాలా, రోజు ఆవు మూత్రం పోస్తుంది, పెండేస్తుంది, పాలిస్తుంది. మనం మంచిగా మూత్రం పట్టుకోవాలి పొద్దున్న లేచి. మీరు లేచిందడే ఆవు దగ్గరికి పోండి, ఒక బకెట పట్టుకొని ఒక 3-4 దినాల్లో ఆవు ఏం అలవాటు అవుతుంది తెలుసా అండి? మా ఓనర్ వచ్చిండు, నేను ఆయనకు మూత్రం ఇవ్వాలి అని చెప్పి ఎట్లయితే పాలను సేపుతుందో అట్లా మూత్రం కూడా ఇస్తుందండి మీకు. మీరు ప్రాక్టీస్ చేసి చూడండి, మంచి అది దేశీ ఆవు. మళ్ళా హెచ్ఐఫ్ దగ్గరికి కానీ పోతే అది తంతది, అది వినదు మనం. అందుకొరకు గంగడోలు ఉన్న ఆవు, మంచి గోపురం ఉన్న ఆవు, చూడచక్కనైన ఆవును మీరు ప్రాక్టీస్ చేయించండి. మీరు బకెట పట్టుకొని పోయిందడే అది లేచి మూత్రం పోస్తుంది. దానికి మంచి ఆహారం ఇస్తే 10 కిలోల పెండ ఇస్తుంది, 10 లీటర్ల మూత్రం ఇస్తుంది, 1 లీటరో 2 లీటర్లో పాలు ఇస్తుంది. బతికి ఉన్నప్పుడు అది మనకిచ్చే ఇది. ఒక్క ఆవు 10 నుంచి 11 ఈతల దూడలను ఇస్తుంది. అంటే నీ దగ్గర అది ఎన్నేళ్ళు బతుకుతుంది? 14-15 ఏళ్ళు బతుకుతుంది. మంచి ఆరోగ్యమైన ఆవు. అది ముసలిగా చనిపోయినాక కూడా రాజీవ్ దీక్షిత్ గారు చెప్పినట్లు దాన్ని కానీ మంచిగా ఖననం చేస్తే, మనిషిని ఎట్లా ఖననం చేస్తామో అట్లా ఖననం చేస్తే మంచిగా దాన్ని గుంత తీసి మంచిగా దానిలో ఉప్పు పెండ అంతా కలిపి దాన్ని పెట్టినట్లయితే కరెక్ట్ సంవత్సరం తర్వాత ఒక కొమ్ములు తప్ప అంతా మెత్తగా అయిపోయి పొడి ఇక మన్నులో కలిసిపోయి పెండలో కలిసిపోయి అది కిలోల ప్రకారం వాల్యూ చేస్తుంది. ఒక ట్రాక్టర్ ఎరువు మన ఘనజీవామృతం ఎంత వాల్యూ, ఇది 1 కిలో ఆవు అస్థికలతోనైనటువంటి అస్థిపంజరంతోనైనా మన్ను అంత వాల్యూ. మనం ఆవు ముసలిగా అవుతుంది, దీనివల్ల నాకు లాభం లేదు అని మన రైతులందరూ దేనికి అమ్ముతుర్రు? కటిక దుకాణానికి అమ్ముతుర్రు. మీరు పాపం కొని తెచ్చుకుంటున్నారు. అరే భయ్, అది నీకు 15 ఏళ్ళు సేవ చేసింది, పిల్లల్ని ఇచ్చింది, పాలు ఇచ్చింది, పెండ ఇచ్చింది, నీ భూమిని పరిరక్షించుకుంది. అది ముసలిగా అయినప్పుడు కూడా సచ్చే వరకు కూడా నీకు పెండ ఇస్తుంది, మూత్రం ఇస్తుంది, పాలు ఇవ్వకపోవచ్చు, పిల్లని ఇవ్వకపోవచ్చు, కానీ సచ్చినాక కూడా నీకేమిస్తుంది? బలవర్ధకమైన భూమికి అవసరమైన పోషకాలను ఇచ్చేటటువంటి పౌడర్ తయారవుతుంది. ఇది నేను నా క్షేత్రంలో చేసి నేను మొన్న మాకు ముసలిగా చనిపోయిన ఆవులను పాతిపెట్టి దాన్ని మళ్ళీ తవ్వి మొత్తము నా ఘనజీవామృతంలో కలిపి నేను పొలంలో చల్లినాండి.
ఇట్స్ ప్రాక్టికల్గా మనం తీసుకుపోయి ఆవును ఏంటో పడేసే బదులు మన పొలంలో పక్కన చిన్నగా మంచిగా అది ఒక శ్మశానం చేసుకుందాం, ఆవుల శ్మశానం అంత. ఇంకో మహత్తరమైన విషయం ఏంటి దానికి కొమ్ములను గాన మీరు సంవత్సరం తర్వాత బయటికి తీస్తే ఒక కొమ్ములు ఒక్కటే నుసి కావు, రిమైనింగ్ అంతా అవుతుంది. దానిలో రంధ్రం పెట్టేసి లోన ఉన్న గుజ్జు మొత్తం తీసేసి దాని నిండా పెండ నింపి అమావాస్య రోజు మళ్ళీ భూమిలో పాతి పెట్టి సంవత్సరం తర్వాత మళ్ళీ అమావాస్య రోజు దాన్ని బయటికి తీసి దానిలో లోన ఉన్న పెండను మొత్తంగా నువ్వు ఒక దానిలో భద్రపరచుకొని ఒక దాన వేసుకున్నట్టయితే అది తులాల లెక్క, మాసం లెక్క వాల్యూ అండి. అది మనం ఎంతమంది చేస్తున్నాం అంటే ఆవుకున్న గొప్పతనము, అది మన తల్లి ఎట్లా మనల్ని పరిరక్షిస్తుందో, కడుపులో పడ్డప్పటి నుంచి మనం పెరిగే వరకు గోరుగించంత పియ్యి తిని పిల్లని పెంచిందంట తల్లి, అంత కొద్ది గొప్పగా ఏం చేస్తుందండి మన ఆవు చేస్తుంది. మరి ఆవును మనం ఏం చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి. ఆ ఆవును ఖచ్చితంగా మనం మన పొలంలో పెట్టుకోవాలి. ఇందాక మాట్లాడుతూ మన వ్యవసాయాలన్నీ మంచిగా కావాలి అంటే ఇంకొకటి ఖచ్చితంగా ఆధారం పాటించాలి అండి. అంటే ఏంటి అనంటే సమగ్ర సుస్థిర వ్యవసాయం చేయాలండి. మనం ఇంతకుముందు అమ్మకు ఒక గొర్రెపిల్ల ఉంటుండే, కొడుకు పేరు మీద ఒక గొర్రెపిల్ల ఉంటుండే, అయ్య పేరు మీద ఒక గొర్రెపిల్ల ఉంటుండే, పెద్ద జీతగాడు ఉంటే వాని పేరు మీద ఒక గొర్రెపిల్ల ఉంటుండే, మనమడు పుడితే మనమనికి ఒక గొర్రెపిల్ల పెడుతుంటే, మనమరాలు పెడితే మనమరాలకు ఒక గొర్రెపిల్ల. అంటే మన ఇంట్లో 4-5 గొర్రెపిల్లలు చెప్పకనే సాకుతుంటే ఏ పండుగ వచ్చినా ఏమొచ్చినా మన గొర్రెపిల్లను కోసి పండుగ చేసుకుంటుంటే, లేదు అమ్ముకుంటుంటే. ఇట్ ఈజ్ ఏ ఏటీఎం, ఆల్ టైమ్ మనీ. అది మీకు 5 ఎకరాల పొలం ఉంటే ఓ 5 గొర్రె పిల్లలు, మేక పిల్లలు పెట్టుకోండి, ఓ 50 కోడి పిల్లలు పెట్టుకోండి. వీలు కాదా అండి? ఈజీగా వీలవుతుంది. మీ వేస్ట్ చేసి మీ కలుపు తీసేసినది, లేకపోతే మీ ఇంటి ముందర పడేసినది, అన్నం మిగిలితే కూడా అట్లా పోయి ఆడ చల్లితే కోడి పిల్లలు ఏరుకొని తింటి. లీస్ట్ చెప్తున్నా. కూరగాయలు అమ్ముతున్నాం, కూరగాయలు మనం బజార్కి తీసుకుపోయి అమ్ముతున్నాం. కూరగాయలు ఫస్ట్ ప్రైమ్ కూరగాయలు, మంచిగా ఉన్న కూరగాయలు మొత్తము మహారాజులకు అమ్ముదాం, పైసలు ఎక్కువ పెట్టుకున్నానికి అమ్ముకుందాం. కొంచెం బాలేని కూరగాయలు సంతలు అమ్ముకుందాం, ఇంకా బాలేనివి ఉంటే తీసుకుపోయి మేకలకు, కోళ్ళకి వేసుకుందాం. ఏది వేస్ట్ అవుతుందండి? ఏది వేస్ట్ అవుతలేదు. ఇవన్నీ ఒక రైతు 100% మనసా వాంఛా కర్మన చేయాలండి. అట్లా అని చెప్పి నువ్వు 24 గంటలు చినిగిపోయిన అడ్డపంచ కట్టుకొని, తువాల కట్టుకొని, ఇంకా మొత్తం చెమట కారుకుంటా, పెండ కారుకుంటూనే పని చేయాలనే రూల్ ఏడలేదండి. సరే, నేను మంచిగా చాలా బాగా వ్యవసాయం చేస్తా, మంచిగా డ్రెస్ వేసుకుంటా, మంచిగా వేసుకుంటా, సాయంత్రం 5 గంటలు అయిందట నీ ఆదాయం మంచిగా ఉండాలి, నీకు ఏసీ కారు ఉండాలి, ఏసీ కారులో భార్యను ఎక్కించుకోవాలి, మంచి ఏసీ థియేటర్కి పోయి సినిమా చూపించుకొని రావాలి. అప్పుడే రైతుకు విలువ పెరుగుతుందండి. వీళ్ళందరూ కూడా మనల్ని అందరినీ యాక్సెప్ట్ చేస్తారు. మరి ఇవన్నీ కావాలంటే పైసలు కావాలి కదండి. మరి కారు కావాలంటే ఏం కావాలండి? ఏసీ థియేటర్ కావాలి, ఏం కావాలండి? పైసలు కావాలి. మరి పైసలు ఎట్లా? అందుకొరకు మిమ్మల్ని నేను ఏం అడుగుతున్నా అంటే సమగ్ర సుస్థిర వ్యవసాయం చేయమని అడుగుతున్నాను. ఎకరం ఉన్నోడు చేయొచ్చు, 5 ఎకరాలు ఉన్నోడు చేయొచ్చు, 10 ఎకరాలు ఉన్నోడు చేయొచ్చు, 100 ఎకరాలు ఉన్నోడు కూడా చేయొచ్చు. అందరికీ ఓ ప్రాబ్లం, అందరికీ సాకులు దొరుకుతాయి. ఏంటివి అంటే లేబర్ లేరు, మనుషులు లేరు, వాళ్ళు లేరు, వీళ్ళు లేరు. నిజంగా లేరండి, కష్టమే అండి, కాదు అనట్లేదు. మీరు ఎప్పుడైతే మన భూమిలో ఆదాయం పెంచుకొని ఈ విధంగా కార్లు తిరిగి మీ ఇల్లు బ్రహ్మాండంగా ఉండి అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయనుకోండి, ఎవరు వస్తారండి? పట్టణానికి పోయి 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నోడు పట్టణంలో పోయి వాచ్మెన్ పని చేస్తాడు, మెకానిక్ పని చేసేతోడు, అక్కడ ఇక్కడ నాకురీలు చాకరీలు చేసేతోడు కూడా ఏడికి వస్తాడు? అప్పుడు వ్యవసాయం చేయడానికి వస్తాడు. వ్యవసాయము ఒక 3 ఎకరాలు ఉన్నాయన ఎంతసేపు పని చేసుకుంటాడు? 365 దినాలల్లా మ్యాక్సిమం 30 రోజులు 40 రోజుల పని ఉంటుంది. రిమైనింగ్ టైం అంతా ఎవరితోనో పని చేయాలి? పక్క ఆయనతోనో పని చేయాలి. ఈ పక్క ఆయన, ఆ పక్క ఆయన, ఆ పక్క ఆయన. ఇందాక జ్ఞానేశ్వర్ రెడ్డి అన్నట్టు ఒకరికొకరు సహకరించుకుంటూ మనమందరం వ్యవసాయం చేయొచ్చా, చేయలేమా? ఇదంతా కావడానికి కొంత సమయం పడుతుందండి. సంధి సమయం అంటారు కదండి. ఆ సంధి సమయంలో నష్టం వస్తుందండి.
ఆ నష్టాన్ని పూరించుకోవడానికి ఏం చేయాలి మనము అని అంటే ఎట్లా దీన్ని కమప్ కావాలి, ఎంత తక్కువ డబ్బులతోనో మనం వ్యవసాయం చేయాలనేది ఫస్ట్ ఆలోచించాలి. దానికి ముఖ్యంగా ఫస్ట్ మనకు విత్తనాలు, మన విత్తనాలు మనము చేసుకోవాలండి. ఒకప్పుడు మన తాతలు ముత్తాతలు పల్లిసేను అంటే బుడ్డలు వీకిందడే, జొన్నలు కోసిందడే, జొన్నలు కోయక ముందే మంచి మంచి కంకులు కోసుకుంటుంటిమి. జొన్నసేన అయిందడే అన్ని కంకులు వచ్చిందడే, అరే ఏవే మంచిగా ఏరకరారా అని చెప్పి అవి ఏరుకొని మనం విత్తనానికి పెట్టుకుంటామి. సద్ద కంకులు కొచ్చుకుంటుంటిమి. వరిసేన వచ్చిందంటే ఒక మడిలా ఏమైనా బెరుకులు ఉంటే ఆ బెరుకుల కాడికి తీపిచ్చి అరే ఈ విత్తనానికి అని సపోర్ట్ చేసుకుంటుంటాం. మరి ఇవాళ ఆ విత్తనాలకు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఒక కార్పొరేట్ సంస్థల్లో పోయి విత్తనాలు కొనుక్కొచ్చుకుంటున్నాం. అది ఎక్కడనో వండినేది మన భూమికి సహకరిస్తుందో సహకరించదో తెలియదు, మన వాతావరణానికి సహకరిస్తుందో సహకరించదో తెలియదు. ఆ నుంచి తెచ్చుకొని మనం విత్తుకుంటున్నాం. అదే మీ భూమి వాతావరణానికి, మీ నీళ్లకు, మీ పరిస్థితులకు పెరిగిన ఒక విత్తనము మీ దగ్గర హ్యాపీగా పెరుగుతుంది కదండి. సింపుల్ ఎగ్జాంపుల్, మీ ఇంటి పాప మీరు హ్యాపీగా పెంచుకుంటారు. మీరు దత్తత తెచ్చుకున్న పాప ఏ డిఎన్ఏతో వచ్చిందో తెలియదు, ఏ ఆలోచనతో వచ్చిందో లేదో, నీ సంసారం మీదికి తెస్తుందో కిందికి తెస్తుందో తెలియదు, వాడెక్కటోడో. అదే మన డిఎన్ఏ, మన ఇంట్లో పుట్టిన పిల్ల, మన పిల్లలకు పుట్టిన పిల్ల మనతోనో ప్రేమగా ఉంటుంది. సేమ్ విత్తనం కూడా అంతే అండి. అందుకొరకు బయటి విత్తనాలను మీరు కొంటున్నారు అని అంటే యు ఆర్ ఏ వేస్ట్ ఫార్మర్. ఇంత గట్టి మాట అంటున్నాను, మీరు ఏమన్నా అనుకోండి, యు ఆర్ ద వేస్ట్ ఫార్మర్. విత్తనాలు మీవి మీరు కలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ కలెక్ట్ చేసుకోవడానికి కొంత టైం పడుతుంది. ఫస్ట్ టైం మాత్రం ఎవరైతే మంచి విత్తనాలు వండిస్తుర్రో ఆ రైతు దగ్గరికి పోయి ఆయన కాళ్ళు పట్టుకుంటావా, ఏళ్ళు పట్టుకుంటావా, బతిమలాడుకుంటావా, బామాలుకుంటావా, ఆ నుంచి తెచ్చుకోవాలి. నేను ఇలా మోటు పల్లీలు, మనం పూర్వం తాతలేసే పల్లీలు K24, K18, లేపాక్షి 1812 ఇవన్నీ K6లు వచ్చినాయి కదండి ఇప్పుడు మనం బుడ్డలల్లో. నేను ఇవన్నీ వేస్తూ కూడా మొన్న గుంటూరులో ఒక రైతు పాత పల్లీలు వండిస్తే ఆ నుంచి 3 సంచులు ఇచ్చిండండి నాకు. ఆయన 3 సంచులు ఎంతవి, 50 కిలోల సంచులు 3 ఇచ్చిండు. ఆయన కండిషన్ ఏంటంటే నాకు పైసలు వద్దండి, మీరు పండించినాక నాకు 6 సంచులు ఇవ్వమన్నాడు. నేను అవి తీసుకొచ్చి ఇప్పుడు 1 ఎకరా పొలం వేసుకున్నా. నేను ఆ విత్తనాన్ని డెవలప్ చేసుకోవాలి. ఆ విత్తనంతో తీసిన నూనె వాల్యూ ఎంత తెలుసా అండి? ఇప్పుడు మార్కెట్లో 950 రూపాయలు పోతుందండి. నేను మొన్న K6 లేపాక్షి 1812 వండించినండి. 260 సంచుల బుడ్డలైనాయి నాకు. నేను డైరెక్ట్ బుడ్డలు అమ్ముకుంటే 7,500 రూపాయలు, 8,000 రూపాయల దాకా క్వింటాల్ పోతుండే. కానీ నేను స్టాక్ చేసి ఏం చేసినానంటే నా గానుగలో నేను గానుగ పెట్టుకొని నూనె తయారు చేసుకొని 500 రూపాయల దాకా లీటర్ అమ్ముకుంటున్నాను. అంటే బై ప్రోడక్ట్ చేయాలి ఎప్పుడైనా సరే రైతు. డైరెక్ట్ అమ్ముకోవద్దు, అమ్ముకుంటే నష్టపోతాం. బై ప్రోడక్ట్ చేసుకుంటే ఏమొస్తున్నాయి? నీ దగ్గర డబ్బులు మిగులుతున్నాయి. నీ దగ్గర డబ్బులు మిగిలితే ఏమొస్తుంది? నువ్వు ఆర్థికంగా గట్టిగా అవుతున్నావు. ప్రతిదీ ఇట్లనే ఆలోచించాలండి. వడ్లు పండిస్తున్నావు, మీరే బియ్యం పట్టించండి, మీరే దాన్ని మార్కెట్ చేసుకోండి. సాధ్యమైనంత వరకు ఏమి ఎప్పుడు బాగా అవుతాము మనం మీరు బాగా ఆలోచించండి. మన తాతలు ముత్తాతలు రైతులు ఉన్నప్పటి నుంచి మనమందరం నష్టపోతున్నాం. ఎందుకొరకు అనంటే మన దగ్గర కొనుక్కున్న సావుకారేమో కమిషన్ల మీద వాళ్ళ బిల్డింగ్లు కట్టించుకుంటుండు, కార్లు తెచ్చుకుంటుండు. మనమేమో అదే సావుకారి దగ్గర 2 రూపాయల మితికి తీసుకొచ్చి వ్యవసాయం చేస్తున్నాం. ఇది పూర్వకాలం నుంచి నడుస్తుంది. దాన్ని రూపుమాపాలండి. మధ్యవర్తిని ఎప్పుడైతే వ్యవసాయ ఉత్పత్తులలో హఠావో అంటామో అప్పుడు రైతు బాగుపడతాడు. దిస్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్. అందుకొరకు నేను ఏం అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ అనంటే యూ బికమింగ్ ఏ ఫ్యామిలీ ఫార్మర్ అని అడుగుతున్నా. మీరేం చేయాలి అంటే ఇప్పుడు నాటు పెట్టినా నాకు వడ్లు రేపు 100 సంచుల వడ్లు వండుతున్నాయి, అవి పట్టిస్తే 60 సంచుల బియ్యం అయితే ఈ 60 సంచుల బియ్యము నువ్వు నాటేసిన కాడ నుంచే మార్కెటింగ్ స్టార్ట్ చేయాలి. అన్న నా దగ్గర ఇగో ఈ బియ్యం ఉన్నాయి, నేను ఈ రేట్కి ఇస్తానా, నువ్వు ఫస్ట్ బుక్ చేసుకుంటే దానిలో కూడా మనం వ్యాపారవేత్తలకు ఆలోచించాలి. నువ్వు ఫస్ట్ బుక్ చేసుకుంటే ఇలా 55 రూపాయలన్నా, మళ్ళీ ఒక నెల అయినాక బుక్ చేసుకుంటే 60 రూపాయలన్నా, ఇంకో నెల అయినాక బుక్ చేసుకుంటే 70 రూపాయలన్నా, ఇట్లా పెట్టి 6 నెలలు నువ్వు స్టాక్ పెట్టి ఆ తర్వాత బియ్యాన్ని పట్టించి
నువ్వే బియ్యం అమ్ముకో. బియ్యం అమ్మని రోజు వడ్లు అమ్ముకునే తోళ్ళు కూడా ఉన్నారు. నాకు దగ్గర మొన్న 234 సంచుల బియ్యం అయితే నేను దగ్గర 60 సంచులు 70 సంచుల బియ్యం పట్టిస్తే దానిలో 40 సంచులు నేను హోల్సేల్గా అమ్ముకున్నా, 40 సంచులు నా సొంతంగా అమ్ముకున్నా. బియ్యాన్ని కూడా 5,750 రూపాయలకు క్వింటాల్ అమ్మిన. మన బియ్యం గవర్నమెంట్ ఎంత కొంటుందండి? 2,200లకు కొంటుంది. నువ్వు వ్యాపారవేత్త కూడా కావాలి అని చెప్తున్నా మీకు అందరికీ. మీరు వ్యాపారవేత్త కాకపోతే వేస్ట్ అండి. మీకు 5 ఎకరాల పొలం ఉంటే 5 గొర్రె పిల్లలు ఉంటే లేకపోతే 5 మేక పిల్లలు ఉంటే మీరు ఒక క్యాలిక్యులేషన్ పెట్టుకోవాలి. నాకు ఈ నెల నా ఖర్చులకు 20,000 కావాలి అని అంటే నువ్వు ఒక మేక పిల్లను గొర్రె పిల్లను అమ్ముకొచ్చుకుంటే నీ 20,000 రావాలి. అది ఏటీఎం సంత కొట్టుకపోవాలి. ఆ రోజు 12 గొర్రె పిల్లలు 12 నెలలకు 12 అమ్ముకోవాలి. నీవు అది తెచ్చుకోవాలి. ఒక ఆవు ఉంది అని అంటే ఆవు పొద్దున 2 లీటర్ల పాలు, సాయంత్రం 2 లీటర్ల పాలు ఇస్తుంది, లేకపోతే లీటర్ పాలు ఇస్తుంది అంటే దానికి ఎన్ని పైసలు వస్తే ఆ పైసలుగా ఆవు పాలు అమ్ముకునికి నీకు కష్టమైతే ఆవు పాలను మంచిగా కాగబెట్టి వెన్న తీసి దాన్ని నెయ్యి చేస్తే ఇవాళ చాలామంది మినిమం 3,000 రూపాయలు మ్యాక్సిమం 4,000 రూపాయలకు నెయ్యి కొనేవాళ్ళు చాలామంది ఉన్నారండి. ఆ కష్టం చేయాలి, తప్పదు. ఆవు పిడకలను చేసి దాన్ని జీవామృతము ఘనామృతం చేస్తే జీవామృతం 10 రూపాయల దాకా లీటర్ అమ్ముకోవాలి, ఘనామృతాన్ని 8 రూపాయల దాకా హోల్సేల్ అమ్మాలి, లేకపోతే 10 రూపాయల దాకా కిలో అమ్మాలి. నీ పెండ నీకు కావాల్సినంత ఉంచుకొని తత్తిమై మొత్తం నువ్వు అమ్ముకోవాలి. నువ్వు వ్యాపారవేత్తవు కావాలి. సార్ మీరు మైక్ ముందర మస్తు చెప్పుతారు సార్ అంటే నేను ఈ చెప్పనికి నాకు ఎందుకు ధైర్యం వచ్చిందంటే గత 8 సంవత్సరాల నుంచి నేను చాలా కష్టాలకు ఓర్చి చాలా నష్టపోయి ఒక 5-6 సంవత్సరాలు పార్ట్ టైం చేసి ఇట్లా కాదు అని ఒక 2 సంవత్సరాల నుంచి ఫుల్ టైం వ్యవసాయం చేస్తే ఎట్లుంటుందని చేస్తుంటే నాకు ఈ రిజల్ట్ కనపడుతున్నాను. దీనిలో బహత్తరమైన కార్యక్రమం ఇంకోటి ఏంటి అని అంటే ఇవన్నీ కావాలంటే మనం ఇప్పుడు ఏం కావాలి? మన తన ఉత్పత్తులు రావాలి. మరి ఉత్పత్తులు మంచిగా డెవలప్ కావాలంటే ఏం చేయాలి? మన భూమి బాగుండాలి. భూమి బాగుండాలంటే దాన్ని ఏం చేయాలి? బలోపేతంగా తయారు చేసుకోవాలంటే ఏం చేయాలి అని అంటే నాగరాజన్న లాంటి వాళ్ళు చాలా 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 సలహాలు ఇస్తున్నారు మనకు. అటువంటివన్నీ పాటించాలి. ఏమంటాం దాన్ని? గ్రీన్ మాన్యూర్, పచ్చి రొట్టె డెవలప్ చేయాలి. 45 దినాలు ప్రతి సంవత్సరము మీరు ఫస్ట్ కొత్తగా చేస్తున్నప్పుడు ఉంటే 15 కిలోలు పచ్చి రొట్టె విత్తనాలు జరలే ఒక ఎకరకు, తర్వాత 12 కిలోలు, తర్వాత 10 కిలోలు, 8 కిలోలు జరిగినా సరే మీకు 30 ట్రాక్టర్లు కొడితే ఎంత బలం వస్తుందో ఎరువు పొలానికి ఒక ఎకరకు. ఇది 15 కిలోలు ఒక ఎకరకేసి పచ్చి రొట్టెను కానీ డెవలప్ చేసి మీరు దున్నినట్లయితే రోటోవేటర్ వేసినట్లయితే పంట కొద్ది ముందర అంత మంచిగా అవుతుందండి. మనకంతా ఏది బలం కావాలి? భూమి బలంగా కావాలి. మన నీరు ఎంత తక్కువ వాడుకొని ఎంత మంచిగా వాడుకుంటే అది పద్ధతులు ఉన్నాయి. మల్చింగ్ పద్ధతి అని ఉంది, ఇంకా చాలా చాలా ఉన్నాయి. మనం ఆడ చేస్తుంటే మన భూమే మనకు చెప్తుంటుంది, నువ్వు ఇది చేయరా, నువ్వు ఇది చేయరా, ఇట్లా చేయరా అని చెప్తుంటుంది. ఎప్పుడు నువ్వు దాన్ని మమేకమైనప్పుడే చెప్తుంది. నువ్వు దాంతో మమేకం కాకపోతే అదేం చెప్పదు, నీకేమీ వినపడదు. అట్లా చేసుకోవాలి. ఇక ఇంకా మంచిగా అంటే పాలేకర్ గారు చెప్పినటువంటి 5 లేయర్ మెథడ్ ఏదైతుందో, విజయరామ గారు దాన్ని మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో 60/60 అని 5 లేయర్ మెథడ్ ఏదైతే చెప్పిరో అది ఇంకా మహా అద్భుతంగా పనిచేస్తుందండి. సింపుల్ నేను ఇప్పుడు చేస్తున్నా, నేను అదే మీకు చెప్తా. 1 ఎకరాకు 12 బాక్సులు వస్తాయండి. 12 బాక్సులు పెట్టడానికి మీకు 80,000 నుంచి 1,00,000 రూపాయల ఖర్చు వస్తుంది. భూమిని మనం ఏం చేసినాము? మంచిగా గ్రీన్ మాన్యూర్ వేసుకొని సారవంతం చేసుకున్నాం, ఘనజీవామృతం వేసి సారవంతం చేసుకున్నాం, మొత్తము బెడ్లు కట్టుకొని బెడ్లు అన్నీ చేసుకున్నాము. 1 బాక్స్లో 81 మొక్కలు వస్తాయండి. ఇక్కడ బోర్డు అవి ఉంటేనేమో నేను మొత్తం గీసి చూపించేవాడిని మీకు, మొత్తము 81 మొక్కలు ఎట్లెట్లు వస్తాయని చెప్పి. ఆ 81 మొక్కలలో 12
మునగ చెట్లు వస్తాయి, 12 అవిసె చెట్లు వస్తాయి, 12 గ్లిసిడి అంటే గిరిపుష్పం చెట్లు వస్తాయి. ఈ 3 చెట్లలో ఒక మునగ చెట్టు మాత్రమే నీకు కొంచెం కొంచెం ఆదాయం ఇస్తుంది. అవిసె కానీ గ్లిసిడియా కానీ రిమైనింగ్ మొక్కలకన్నిటికీ నత్రజని డెవలప్ చేసి ఇస్తుంది. మీరు అది యూరియా వాడాల్సిన అవసరం లేదు కదండి. యూరియా 100% వాడాల్సిన అవసరం లేదు. కింద ఏరు సిస్టమ్ ద్వారా, ఆ ఏర్ల ద్వారా ఆ మొక్కకు ఈ మొక్కకు అది నత్రజని ఇచ్చి ఆ పక్క చెట్లు, పొప్పాయి చెట్టు కానీ, అరటి చెట్టు కానీ, మన మామిడి చెట్టు కానీ, నిమ్మ చెట్టు కానీ బలోపేతంగా తయారు కావడానికి పనికొస్తుంది. కలుపు రాకుండా గ్లిసిడియా ఆకులను మొత్తం మనం భూమి మీద పరిచినట్లయితే అది మల్చింగ్ అవుతుంది. ఇట్లా 80,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల లోపల ఖర్చు పెట్టి 1 ఎకరాను పైప్ లైన్తో సహా చెప్తున్నా, నేను లేబర్తో సహా చెప్తున్నా, మీరు బెడ్లు కొట్టడానికి ఖర్చుతో సహా చెప్తున్నా, మొక్కల ఖర్చు కూడా చెప్తున్నా. నేను అంత కలిపి అంత అవుతుంది. ఇది చేసిన 3 నెలల నుంచి మీకు 12 బాక్సులు వస్తే మీరు దాన్ని ప్లాన్ చేసుకోవాలండి. నేను పోయిన సంవత్సరం ఏం చేసినానంటే అనుభవం లేక మొత్తం ఒకటేసారి కూరగాయలు వేసిన, ఇట్లా అమ్ముకోలేక అక్కడ అది కాక ఇది కాక కొంచెం ఇబ్బంది పడ్డ, కష్టమైంది. ఈ సంవత్సరం నేను మొన్న జూన్ నుంచి ఏం చేసినానంటే నాకున్న 1 ఎకరాలో 55 బెడ్లు వస్తాయండి. నేను 2 ఎకరాలు వేసిన కాబట్టి నాకు 110 బెడ్లు వస్తాయి. ఒకటొకటి 120 ఫీట్ల బెడ్. ఆ బెడ్లో ఏం చేసినాము అంటే ఫస్ట్ నెల 17 బెడ్లు మాత్రమే కూరగాయలు పెట్టుకున్నాం. ఆ కూరగాయలల్లో 4 బెడ్లు ఆకుకూరలు, 4 బెడ్లు కూరగాయలు, 4 బెడ్లు భూమిలో కాసేటివి అంటే క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, చామగడ్డ కానీ ఇటువంటివి గడ్డలది పెట్టుకొని, ఇంకో 4 బెడ్లు తీగ జాతి, అట్లా 4 16 బెడ్లు. ఒక బెడ్ కొత్తిమీర కొంచెం తక్కువ కాస్తుంది, నాకు కొత్తిమీర ఎక్కువ కావాలి కాబట్టి ఓ బెడ్ కొత్తిమీర ఎక్స్ట్రా, అట్లా 17 బెడ్లు ప్రాక్టీస్ చేసినాం జూన్లో. మళ్ళీ జూలైలో 17 బెడ్లు, ఆగస్టులో 17 బెడ్లు. నాకు ఇప్పుడు హైదరాబాద్కు కూరగాయలు పంపిస్తున్నా. నాకు డిమాండ్ ఎట్లుంది అని అంటే, నాకు డిమాండ్ మీన్స్ ఆడ ఉన్న డిమాండ్ ఎట్లుందంటే ప్రతి వారంలో 2 సార్లు వాళ్ళు 15 కిలోల ఆకుకూర అడుగుతున్నారు. నా ప్రొడక్షన్ ఎంత ఉంది అంటే 8 కిలోలు 9 కిలోలే వస్తుంది. కాబట్టి నేను ఈ సంవత్సరం ఏం చేసిన వాళ్ళతోనో అగ్రిమెంట్, అమ్మ మీరు ఖచ్చితంగా నా దగ్గర ప్రతి వారంలో ప్రతి మంగళవారం రోజు 15 కిలోలు తీసుకోరా అని అడిగి వాళ్ళతో ఓకే అనిపించుకొని నేను 15 కిలోలు ఎట్లా ప్రొడక్షన్ చేయాలని చెప్పి ఇప్పుడు ఏం చేసిన, నేను 30 బెడ్లు వేయడం మొదలుపెట్టినట్లు. నేను వ్యాపారం చేస్తున్నా, అగ్రికల్చర్ చేస్తున్నా, నేను గట్టిగా రేటు కావాలని అడుగుతున్నా. నా పప్పాయి ఆ దానిలో వండినేది 60 రూపాయలకు కిలో ఇస్తున్నాండి. ఇవాళ హైదరాబాద్ మార్కెట్కి పోతే మన పప్పాయి ఎంత పోతుంది తెలుసా సార్? కెమికల్ పప్పాయి 20 రూపాయల నుంచి 30 రూపాయల నడమపోతుంది. అది కూడా ఇట్లా నిగ ఆడిన పప్పాయే. కానీ మన పప్పాయి ఈ టేస్ట్ తిన్నోళ్ళందరూ మనకి ఇది ఏడైతే అమ్ముతున్నామో ఆడ 60 రూపీస్ లాగా నేను హోల్సేలర్కి ఇస్తున్నా. నాది నేను అమ్ముకోంగా నేను 75 రూపాయలకు అమ్ముకుంటున్నా నా పర్సనల్. నాకు అంత కొద్ది మిగిలినవి నేను 60 రూపాయలు లాగా ఇస్తున్నా. 60 రూపాయలు కూడా మంచి రేటే కదండి. నాకు బనానా మన ప్రాంతంలో పండదు అన్నట్టు నేను ఈ 5 లేయర్ ఫామ్లో బనానాను పండిస్తున్నా. ఈ బనానా నాకు చక్కెరకేళి 50 రూపాయలకు డజన్ ఇస్తున్నా. నా కొత్త కొట్టలో తీసుకొచ్చి 80 రూపాయలకు కస్తూరి కర్పూరం ఇస్తున్నాండి. కూర అరటి 10 రూపాయలకు 3 ఇస్తున్నా. ఇది బై ప్రాక్టీస్ మెల్లమెల్లగా అలవాటు చేసుకుంటూ ఇవాళ 3 నెలల తర్వాత ఆకుకూరల ద్వారా, ఈ పప్పాయి ద్వారా, దీని ద్వారా ప్రతి వారము నేను 10 నుంచి 12 వేల నడమ, ప్రతి వారములో ఒకరోజు 10 నుంచి 12 వేల నడమ కూరగాయలలో తీస్తున్నామండి. మీరు 4 వారాలకు 4 పదులు అనుకున్నా కూడా 40,000 ఒక నెలకు ఇంటూ 12 నెలలు ఎంత వచ్చిందండి? 48 అంటే 4,80,000 అయింది. దానిలో డివైడెడ్ బై 2 చేద్దాం. పండలే వరెస్ట్ అయింది, అదైంది, ఇదైంది, ఎంత వచ్చిందండి? 2 లక్షల. అదా మా విజయరామ్ గారు చెప్తారు 3 లక్షలు ఒక ఎకరాలో నేను చేసి చూపిస్తానంటే మీకు ఓన్లీ కూరగాయలలో 2,40,000 రూపాయలు వచ్చినాయండి. దీనికి బజా. మళ్ళీ ఆ బెడ్డల్లో ఏం చేస్తున్నామో ఆ పక్కన ఈ పక్కన పసుపు పెట్టినా అండి. నేను మొన్న 8 బాక్సులల్లో ఓన్లీ
ఎడ్జిలలో పసుపు పెట్టినా నేను 2 లక్షల రూపాయల విలువైన పసుపు అమ్ముకున్నాను. ఇది నాకు ఎక్స్ట్రా ఇన్కమ్. 4 ఎకరాల పసుపు నాదే, నేను విత్తనం పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళా అది డబుల్ ధమాకా నాకు. మరి నేను ఒక పాయింట్ వేసుకొని ఒక కారు తిరిగి నాకు 100 వ్యవహారాలలో నేను ఈ వ్యవసాయం చేస్తున్నా. అదే మీరు 24 గంటలు అదే వృత్తి పెట్టుకొని అదే వ్యవసాయం పెట్టుకున్న వాళ్ళు మీరు ఎందుకు చేయలేరు అని ఒక క్వశ్చన్ అడుగుతుంది. చేయొచ్చు కదండి. ఎస్, మీరు ఇవన్నీ చేయడానికి చాలా ఈజీ. మీరందరూ దీన్ని పాటిస్తే మన ఇంటికి మన వస్తువులు కొనుక్కోవడానికి విషతుల్యమైన ఆహారం తినాలనే కోరిక ఉన్నవాళ్ళు మీ దగ్గరకు వస్తారండి. ప్రకృతి పిలుస్తుంది, పోరా బాబు వాడు మంచిగా వండిస్తుండే, ఆడ తెచ్చుకొని తినరానైనా ఆరోగ్యం బాగుంటుంది అని చెప్తుంది. చాలు, మీలాంటి వాళ్ళు ఇప్పుడు గణపతి రెడ్డి అని ఉన్నాడు, 100 మందిని నాకు పరిచయం చేసి చాలు, వాళ్ళే చెప్తారు. నేను ఇవాళ స్టేజ్ మీద నిలబడ్డా అంటే బికాస్ ఆఫ్ గణపతి రెడ్డి. నేను ఇట్లా ఈడ నిలబడ్డా అంటే మా విజయరామ్ గారు. నేను ఇవాళ ఎంత మీతో మాట్లాడుతున్నా అంటే మా పాలేకర్ గారు. అంటే వీళ్ళందరి సహకారాలు నాకు ఎందుకు వచ్చినాయి, ఎట్లొచ్చినాయి, ఏమొచ్చినాయి, ఎవరిచ్చిర్రు నాకు ఇదంతా? నేను నమ్మే సిద్ధాంతం, నువ్వు ఈ సమాజానికి మంచి చేస్తుంటే సమాజం కూడా నీకు, ఇందాక అమ్మ అన్నది, ప్రకృతికి నువ్వేమిస్తున్నావు ప్రకృతి నీకు అది ఇస్తుంది అని. ఇస్తుందా లేదా అండి? సో మీరు దీన్ని పాటించకపోతే మాత్రము 100% రాంగ్ అండి. తూచా తప్పకుండా ఏ సూత్రం ఉందో అదే సూత్రం పాటించాలా. మనం పాలు కాగబెట్టుకొని తోడేసుకోవాలంటే అది సరిపోయిన హీట్లనే మనం తోడేసుకుంటే అది మంచి పెరుగు అవుతుంది, దానిలో మంచి వెన్న వెళ్తుంది. వ్యవసాయాన్ని కూడా అంత మంచిగా చేయాలా, అంత మంచిగా చాలా బైక్ ఎంత స్టైల్గా నడిపితే అంత మంచిగా యాక్సిడెంట్ కాకుండా ఇంటికి వస్తావు. వ్యవసాయాన్ని కూడా యాక్సిడెంట్ కాకుండా నడపాలా. నువ్వు ఏం నెగ్లెక్ట్ చేసినా అది పోతుంది అంతే. ప్రకృతి సహకరించదు. సో దీనిలో పెద్ద రాకెట్ సైన్స్ లేదు. రోజు పొద్దున ఒక 3 గంటలు 4 గంటలు, సాయంత్రం ఒక 3 గంటలు 2 గంటలు ఒక భార్య భర్త 1 ఎకరా పొలాన్ని 5 లేయర్ ఫార్మింగ్ చేయొచ్చండి. హ్యాపీగా 3 లక్షలు సంపాదించవచ్చు. ఇట్స్ ఎ ప్రూవ్డ్. మీకు కావాలంటే నా పొలానికి రండి, మళ్ళీ దానిలో 100 తప్పులు పడతారు. మీరే వచ్చి సార్ ఇది ఇట్లుంది సార్, అది అట్లుంది సార్, అది మనం ఎన్ని చేస్తున్నా మనం చెప్పిన కూలోడన్నా చేయడు, జీతగాడన్నా చేయడు, అది చేయడు, ఇది చేయడు. ఆ తప్పులు జరుగుతూనే ఉంటాయి. మళ్ళీ దాన్ని సరి చేస్తూనే ఉంటాం. ఇక్కడ మొక్క పోయిందని సార్ మళ్ళీ నాటేస్తాం, మళ్ళీ అది తీసేస్తాం, ఇది పోతుంది, ఓ పక్క ఎండిపోతుంటుంది, ఓ పక్క కలుపు వస్తుంటుంది. ఇవన్నీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్. ఇన్ని అవతవకలలో కూడా మనం నిలబడగలుగుతున్నాం. మనం ఏం కర్మ పోయి ఇంకొకని ఇంటి ముందర 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నాడు వాచ్మెన్ పనిచేయడం. ఇంకొకటి మాత్రం మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నానండి, మీరు ఈ పద్ధతిలో 100% చేస్తా అంటేనే ఈ వ్యవసాయం చేయండి. కానీ మీరు సగం సగం చేసి పావుపాగం చేసి ఈ వ్యవసాయాన్ని మాత్రం విధానాన్ని మాత్రం తప్పు అంటే మాత్రం మీరు పప్పుల కాలేసిన, మీరు తప్పు చేసి, నేను క్లియర్గా చెప్తాను, నాకు పండలే సార్, నాకు అట్లయింది సార్, నాకు ఇట్లయింది సార్, ఏంటో నువ్వు రాంగ్ చేసినావు అంట. కాకపోతే ఈ భూమి నీకు కన్వర్ట్ కానీకే 2-3 ఇయర్స్ పడుతుంది. ఆ 2-3 ఇయర్స్ కొంచెం ఓపికగా చేసుకోవాలి. ఆ ఓపికగా చేసుకునేది ఎక్కువ పెట్టుబడి పెట్టకండి. నేను మెల్లమెల్లగా నాకున్న 60-70 ఎకరాలను ఇప్పటికీ ఇంకా నేను 14 ఎకరాలు మామిడి తోట కెమికలే నడుస్తుంది, ఒక 3 ఎకరాల వరితో సేను కెమికలే నడుస్తుంది. రిమైనింగ్ అంతా 62 ఎకరాలు 1 ఎకరాతో 8 సంవత్సరాల కింద స్టార్ట్ చేసి 1 ఎకరా 1 ఎకరా 2 ఎకరాలు 2 ఎకరాలు ఇట్లా మార్చుకుంటూ వచ్చినాను. అట్లా మార్చుకోవాలి, ఓపిక కావాలి. మీ భూమి ఎప్పుడైతే మీ మాట వినడం మొదలు పెడుతుందో అప్పుడు మీరు అక్కడ ప్రయోగం చేయాలి. అప్పటిదాకా మీరు పైసలు ఎక్కువ ఖర్చు పెట్టకండి దయచేసి. ఏం చేయండి, కందులు వేసుకోండి, మామూలు పల్లీలు వేసుకోండి. భూమి కన్వర్ట్ అయ్యే వరకు చిన్న చిన్న పంటలు వేసుకోండి. ఒక 2 ఇయర్స్ ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా
ఒక్కటి మాత్రం మహత్తరమైన కార్యక్రమం ఏంటి అంటే మీ పొలంలో పడ్డ నీరు మీ దగ్గర ఇంకిపోయేటట్టు చూసుకోండి. సో నా పేరు రాజవర్ధన్ రెడ్డి. నా ఫోన్ నెంబర్ మీకు ఇస్తున్నా 9393567567 9393567567. నా యూట్యూబ్ ఛానల్ కూడా ఉందన్న, దాని పేరు ధర్తి ఎస్పీకే ఫామ్, DHARTHI ధర్తి ఎస్పీకే ఫామ్ అంటే సుభాష్ పాలేకర్ కృషి ఫామ్. మీకు ఏం డౌట్లు ఉన్నా సరే ఫోన్ చేయండి, మా ఫామ్ను విజిట్ చేయండి. మీకు ఎటువంటి సహకారాలు కావాలన్నా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఈ ఉద్యమంలో మీరందరూ పాల్గొనాలని చెప్పి మరీ కోరుకుంటూ, భూమిని పరిరక్షించుకుందాం, గోవును పరిరక్షించుకుందాం, తద్వారా మన ఆరోగ్యాలని పరిరక్షించుకుందాం, పరివారాన్ని కాపాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై గోమాత. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.